ఇదే పొరపాట్లు గనక మళ్ళీ రిపీట్ చేసినట్లయితే ఇండియా ఓడిపోవడం పక్క. రాత్రి జరిగిన ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో ఇండియా చాలా రకాల ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. ఇండియా బ్యాటింగ్ పరంగా చాలా బెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఫీల్డింగ్ లో అలాగే బౌలింగ్ లో మాత్రం వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. చాలా క్యాచెస్ అనేది డ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఫీల్డింగ్ కూడా అసలు బాలేదనే చెప్పొచ్చు. మ్యాచ్ అయితే చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. జింబాబ్వే లాంటి చిన్న టీం ని ఏదో గల్లీ క్రికెట్ తో పోల్చడం జరిగింది. వాళ్ళు ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి టీం ని జయించి రావడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ నుంచి చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు నిజంగానే మంచి పర్ఫార్మెన్స్ చేసినట్లయితే మ్యాచ్ మాత్రం చాలా క్లోజ్ గా వెళ్లి ఉండే అవకాశం ఉండేది. ఇటువంటి ఫీల్డింగ్ అయితే ఇండియా నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదే ఫీల్డింగ్ కనుక వెస్టిండీస్ మ్యాచ్ లో కనుక చేసినట్లయితే 300 కూడా కొట్టే అవకాశం ఉంది. బౌలింగ్ పరంగా చూసినట్లయితే మెయిన్ బౌలర్స్ అయిన హర్షదీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, అలాగే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళ చేత కాకుండా మధ్యలో దూబే చేత కూడా ఇప్పించడం జరిగింది. శివన్ దూబేతో చేసిన ప్రయోగం బెట్స్ కొట్టినా సరే మరలా శివన్ దూబేకే లాస్ట్ ఓవర్ ఇవ్వడం జరిగింది. బౌలర్స్ అయితే అసలు ఎఫర్టే పెట్టలేదు. రన్స్ మాత్రం చాలా ధారాళంగా ఇవ్వడం జరిగింది. చాలా చిన్న టీం అనుకున్నారు ఏమో గానీ చాలా ఈజీగా తీసుకున్నారు. 256 రన్స్ బోర్డు మీద పెట్టి కూడా ఇండియా ఇలాంటి బౌలింగ్ వేశారంటే చాలా దారుణమనే చెప్పొచ్చు. ఇంత ముందు జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో వెస్టిండీస్ 254 రన్సే కొట్టినా సరే జింబాబ్వే మాత్రం పూర్తిగా సర్వైవల్ అయితే అవ్వనివ్వలేదు. 17 ఓవర్లోనే ఆల్అౌట్ చేసి 107 రన్స్ తేడాతో విజయం అయితే సాధించడం జరిగింది. కానీ ఇండియన్ బౌలర్స్ మాత్రం అసలు చాలా ఈజీగా తీసుకున్నారేమో తెలియదు కానీ బౌలింగ్ అయితే అస్సలు బాలేదండి. మంచి పేస్ తో మంచి బౌన్స్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 4లు 6లే తప్ప ఓవరాల్ గా జింబాబ్వే మాత్రం 20 ఓవర్లు కూడా కంప్లీట్ గా ఆడడం జరిగింది. దీంతో రన్ రేట్ అనేది ఇండియాది చాలా మెరుగవ్వాల్సింది కాస్త ఇంకా మైనస్ లోనే ఉండిపోవడం జరిగింది. ఇండియా మాత్రం చాలా క్యాజువల్ గా తీసుకున్నారండి. నెక్స్ట్ వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఒకవేళ వర్షం పడితే మాత్రం వెస్టిండీసే సెమీఫైనల్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా నెట్ రన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇండియా కనీసం ఒక 110 రన్స్ తేడాతో విజయం సాధించినట్లయితే ఒకవేళ వర్షం పడినా సరే ఖచ్చితంగా ఇండియాయే క్వాలిఫై అయ్యి ఉండేది. కాబట్టి ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చే అంశాన్ని ఎలా మర్చిపోయారని ఇండియన్ ఫ్యాన్స్ ప్లేయర్స్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండియా అయితే ఇప్పటికీ చాలా చేంజెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. బ్యాటింగ్ పరంగా అందరు బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లోకి అయితే రావడం జరిగింది. బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ మాత్రం చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫీల్డింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్లేయర్ కూడా ఎఫర్ట్ అయితే ఇవ్వలేదండి. బౌండరీ వెళ్ళిపోతున్నా సరే దానికి అసలు ఎఫర్ట్ అయితే ఇవ్వలేదు. క్యాచెస్ అయితే చాలా డ్రాప్ చేశారండి. నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం ఇది గనక రిపీట్ చేసినట్లయితే ఇండియా ఓడిపోవడం పక్క. ఇప్పటికే వెస్టిండీస్ చాలా కసిగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ఎలాగైనా సరే గెలవాలని. వెస్టిండీస్ చూసుకున్నట్లయితే క్రితం మ్యాచ్ లో ప్రతి షాట్ అగ్రెసివ్ గా కొట్టడానికి వెళ్ళి అవుట్ అయిపోయారు తప్ప వాళ్ళు నిజంగా కానీ ప్లాన్ చేసుకుని ఆడున్నట్లయితే ఖచ్చితంగా అదే మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ విన్ అయ్యి ఉండేది. కాబట్టి జింబాబ్వే తీసుకున్నంత ఈజీగా వెస్టిండీస్ అయితే తీసుకోవద్దని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఓవరాల్ గా మ్యాచ్ ఓడిపోవడంతో జింబాబ్వే మాత్రం ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇండియా మాత్రం వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ చేసి మంచి ప్లాన్స్ వేసుకుని ప్లేయర్స్ తగ్గట్టు ఆడినట్లయితే బాగుంటుంది. మళ్ళీ కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఎటువంటి చేంజెస్ చేయకుండా నిన్న ఏదైతే ఆడారో అదే ప్లేయింగ్ లెవెన్ తో వెళ్ళినట్లయితే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన తప్పులన్నీ రిపీట్ చేయకుండా ఇండియా మంచిగా ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళినట్లయితే వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం పక్కాగా విన్ అయ్యి సెమీఫైనల్ కి వెళ్లాలని కోరుకుందాం. ఇండియా ఇంకా ఏమేం చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.